చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫంక్షన్, ద 100 ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు నాకు అవుట్ సైడర్స్ కదా, అందరూ నా హార్ట్కి దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో అది నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే. బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న మొదటి మాట, ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో. అమ్మ ఎవ్వరికీ దక్కని ఒక వరం నాకు ఇచ్చారు, నా టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు, నాకు ఇష్టమైన మనిషి, మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు. తను వచ్చి తనను మూవీ చూడడం అంటే మూవీ గురించి మాట్లాడండి అన్నప్పుడు తనకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి. నేను కాన్ఫిడెంట్గా అడిగాను, సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే, ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరినీ. ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ సజ్జనార్ గారు, నాగబాబు గారు, అందరూ అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్. అండ్ ఫైనల్ నా అన్న సమానులు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను ఆయన అడగాలనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదంటే, ఆయనకున్న బిజీలో ఇది నాకు ఎందుకో అడిగితే మొహమాటంగా అనిపించేది, నాకే మొహమాటంగా అనిపించేది. కానీ ది 100 అనే పాయింట్ ఆయనకంటే గొప్పగా ఎవరు చెప్పలేడు. సో ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఇది 2 రాష్ట్రాల్లో డెఫినెట్గా రీచ్ అవుతుందో నమ్మకంతో, ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి ఆయన వెళ్ళి అడిగిన వెంటనే డెఫినెట్గా చేస్తా అని చెప్పారు. ఇప్పుడే చూశారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారు మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ గురించి మాట్లాడతాను. ఇక్కడికి విచ్చేసిన నా అన్న శ్రీధర్ అన్న, ఐటీ మినిస్టర్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధర్ అన్నతోనే. ఏది అడిగినా ఇచ్చే అన్న అంటే నాకు శ్రీధర్ అన్నే, నాకు వేరే గుర్తు కూడా రాదు. సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అని అడుగుతాను. ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు. అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారే చెప్పారు 24 గంటలు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. లేదా కాన్స్టిట్యున్సీలో ఉంచారు, లేకపోతే ఇక్కడ ఉంటారు 24 అవర్స్. నైట్ 1కి 2 గంటలకు కూడా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు కలుస్తుంటారు. అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు. ఊరో సరదాగా వెళ్ళినప్పుడు, ఏంటి సాగర్ ఎప్పుడు చూపిస్తున్నాం ఈ సినిమా అంటే, మీరు చూస్తారా అన్న అని అడిగాను. నీ సినిమా చూడనా, పెట్టు ఫస్ట్ ఎక్కడ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను, నా మూవీ చూడడానికి వస్తున్నారని. అప్పుడు అరేంజ్ చేశాను, అన్న మూవీ చూశారు, నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాట్ ఓన్లీ మూవీ, ఆయనతో ఉండే నా బాండ్ ఎప్పటికీ స్పెషల్. అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది 2014, అంటే ఓటమి చాలామందికి వస్తుంది. 2014లో తెలియకుండా, అంటే ఫస్ట్ టైం అలా, అంటే ఎప్పుడు ఓటమి చెందలేదు ఆ టైంలో. 2018కి వచ్చేసరికి అసలు ఈ మనిషి ఏంటి, ఓడిపోవడం ఏంటి అని నేను వెళ్తే, అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినందుకు ఆయనకు గెలవలేదు.
ఆయన ఇచ్చిన చూపు నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు అంటే నా కోసం వచ్చాడా అనే ఒకటి ఉంటో చూసారా, అది ఎప్పటికీ నేను మర్చిపోను. అన్న మీ ఓటమిని నేను ఎప్పుడూ తట్టుకోను, నెవర్. అంటే నాకు బ్రదర్ ఉంటే దట్ ఈస్ శ్రీధర్ అన్న. అండ్ ఇంకో బ్రదర్ని పరిచయం చేశారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. వెంకన్న నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్లా చూశాను, కానీ మీరు మాట్లాడుతుంటే ఎంత చాలా సంతోషంగా ఉందన్న. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి అసలు చాలా తక్కువ టైంలో నా కోసం వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా అందరిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నేను ఎప్పటికీ ఈ ఇన్సిడెంట్ మర్చిపోనన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకన్న గురించి నేను విన్నాను, కానీ ఆయన బోళా శంకరుడు, అంటే లైక్ ఓపెన్, అంటే చాలా జాయ్ఫుల్గా, చాలా ప్లేఫుల్గా బోలా మనిషిలాగా అనిపించారు. థ్యాంక్ యూ. ముందు మీతో చాలా జర్నీ చేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ అన్న. అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండ రామరెడ్డి గారు, అండ్ మా బుచ్చిరెడ్డి గారు. సలార్ కమ్ ప్లీజ్. నాకు వీళ్ళ గురించి ఎలా అంటే, నాకు వాళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళిన పెద్ద మనుషులు, చిరంజీవి గారితో పెద్ద హిట్స్ ఇచ్చిన కోదండ రామరెడ్డి సార్, బాలకృష్ణ గారికి సమరసింహారెడ్డి, నరసింహ లాంటి అంటే ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిన వి గోపాల్ సార్, ఎస్ గోపాల్ రెడ్డి గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా ఎన్నో గిన్నీస్ రికార్డ్ ఎక్కిన మనిషి. వీళ్ళతో స్నేహం అనేది ఎలా ఉంటుంది తెలుసా నాకు, అంటే ఎంత చిన్న పిల్లలు అంటే వాళ్ళతో ఒక జర్నీ అనేది ఐఎమ్ బ్లెస్డ్. చాలా అంటే నేను మనతో కలిసి కూర్చున్నట్టు, మనతో కలిసి పాటు చేసుకున్నట్టు అంత ఫ్రీ మైండ్తో యాక్సెప్ట్ చేసి నాకు ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కూడా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు సార్. నాకు నో వర్డ్స్, మీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే జిస్సు తగులుతుంది అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, బుచ్చన్న. ఇంకా అతిథులు, ఇంకా టీం విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ డార్లింగ్ రమేష్ గారు. అంటే ఈ సినిమా అనేదే ఇట్ ఆల్ కమర్షియల్, ఒక బాండింగ్తో స్టార్ట్ అయింది, అందరికీ ఒక బాండింగ్. రమేష్ గారు, నాకు వెంకీ గారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక బాండ్ వెంకీ గారితో. సో నన్ను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు చేసిన ప్రయత్నము లేదు, ప్రతిసారి ముందుకెళ్ళాలని పుష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ శశి గారు, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. నేను ఎప్పుడు కలిసిన అంటాను, ఎందుకు అంటే ఏదో ఒక కొత్త కంటెంట్తో వస్తారు, అరే ఈయనతో సినిమా చేయాలని ఎప్పుడు మొగల్ రేకుల టైంలో అనుకున్నాను, ఇప్పుడు కాదు, అది ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాము, ఒక కథ కుదిరింది, ఆయన చెప్పినట్టుగా ఇద్దరం సింక్ అయ్యాం, సినిమా చేసాం. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్. డెఫినెట్గా ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శశి గారు వెళ్తారు కూడా. అండ్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు, ఫైట్ మాస్టర్ విజయ్ గారు అండ్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. చాలా టఫ్ టైంలో మీరు వచ్చి నా కోసం పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న గారు, అందరి టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మై కో ఆర్టిస్ట్ మిషా నారంగ్ అండ్ ధన్యాజీ గిరి గారు, మా రైటర్ సుధీర్ వర్మ గారు, మా డియర్ రవి అండ్ జయంత్. అంటే నేను సినిమా గురించి చెప్పను, కానీ అంటే నేను ఈ అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను, ధన్యా గురించి. నేను మా వైఫ్తో కూడా చెప్పాను ఒకసారి. సచ్ ఏ కమిటెడ్ ఆర్టిస్ట్. అసలు ఎప్పుడు అంటే నేను అది అమ్మాయికి పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్ సూట్ అయింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయింది ధన్యా గురించి. ధన్యాజీ, మీ కమిట్మెంటు, మీ డిసిప్లైన్ సూపర్. మళ్ళీ అంటే మీలాంటి ఆర్టిస్ట్తో పనిచేయాలి ఉంటుంది. అండ్ మిషా, అంటే మిషా ఎలా అంటే అంటే లోపల
చాలా సాఫ్ట్, బయటికి మాత్రం అంటే ఒక టైప్ ఆఫ్. సో మిషా, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా? ఓకే, గిరి గారు మీరు డెఫినెట్గా ఈ సినిమాతో ది బెస్ట్ అంటే పర్ఫామ్ చేశారు. అండ్ బెస్ట్ క్యారెక్టర్ శశి గారు ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు. సుధీర్ వర్మ గారు డైలాగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. అండ్ కనబడని నా ఫ్రెండ్స్ సుధాకర్ గారు, డివి సుధాకర్ గారు, జక్కం జవహర్ గారు, శాస్త్రి గారు, తారక్ రామ్, అంటే నాట్ ఓన్లీ అంటే నేను ఈ సినిమాకి ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఎందుకో ది 100 అనేది నేను సినిమాగా చూడట్లేదు, ది 100 ఎమోషన్. ఈ సినిమానే ఎమోషన్, ఈ సినిమా ఎమోషన్తోనే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్గా నా వైఫ్ సౌందర్య చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్లో ఉన్నా ఇంకా అప్పుడు నా పిచ్చి కూడా భరించాలి కదా, సో భరిస్తుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ శ్రీను వచ్చారు, వర, వాసు, నా వీళ్ళందరూ అంటే వన్ అండ్ ఓన్లీ అంటే ఎవరికి నేను మర్చిపోలేను. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు, నేను ఎవరిని పిలవలేదు, మనస్ఫూర్తిగా వచ్చారు. ప్రశాంత్, నా ఫ్రెండ్ సిద్ధార్థ ఫ్రెండ్, వీళ్ళంతా మనస్ఫూర్తిగా నా కోసం వచ్చారు ఎరా నీ ఎప్పుడు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బడీస్, థ్యాంక్ యూ. నౌ 100. భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నౌ 100 గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్తా, ఇట్స్ ఎ వెపన్. ఎలాంటి వెపన్ అంటే నేను ఈ మధ్య అంటే నేను 100తో నాకున్న ఒక బాండ్, ఒక కమిట్మెంట్ అంటే ఈ మెసేజ్ చెప్పాలని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఎందుకో అంటే ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి శశి గారు ఈ 100 కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు చెప్పాలి ఆడియన్స్కి ఈ మెసేజ్, ఎందుకంటే చాలామందికి ఈ వెపన్ అవసరం అని తాతాలాడుతున్నాను. ఆ టైం వచ్చేసింది. ఒక ఫ్రెండ్ నాకు డైలాగ్ రాసిచ్చాడు నా 100 సినిమా చూసి, ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుట్టుకొస్తుందట. ఒక ఆయుధం అవసరం దేవుడి దగ్గర, అంటే దేవుళ్ళలో కూడా ఒక ఆయుధం ఉంటుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ద 100. ఇది రాసి పెట్టుకోండి, ఇది అవసరం. అంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అంత పవర్ ఉంది, ది 100కి అంత పవర్ ఉంది. సో నేను సినిమాని చూడమని చెప్పడం కంటే సినిమా మస్ట్గా చూడాలని చెప్తున్నాను. అంటే నా కెరీర్ కోసమో నేను హిట్ అవ్వాలని అదొక్కటే కాదు. డెఫినెట్గా మీరు వెరీ కమర్షియల్ మూవీ, వెరీ టచింగ్ పాయింట్, వెరీ ఎమోషనల్ స్టోరీ. ప్రతి ఫ్యామిలీ, ఇది థ్రిల్లర్ అనుకుండొచ్చు మీరు, ఇది థ్రిల్లర్ కాదు, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. దీంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు మా డైరెక్టర్ గారు. చూసిన ప్రతి ఒక్కరు, నేను నాట్ ఓన్లీ పెద్దవాళ్ళకే చూపించలేదు, అంటే ప్రముఖులకే చూపించలేదు, చాలామంది కామన్ ఆడియన్స్ కూడా సినిమా చూపించాను. వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా చూసిందాను. సో అంత ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకు ప్రతిరోజు హార్న్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా 11th జూలై డోంట్ మిస్. థియేటర్లో మీరు చూడండి. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఫ్యాన్స్, నాట్ ఫ్యాన్స్, మీరందరూ నా బ్రదర్స్, నాకు మీరందరూ. యా, నేను అండ్ నేను మర్చిపోయిన ఇంకొక పేరు నా గురించి చెప్పారు, సుధాకర్ సార్, శుభలేఖ సుధాకర్ సార్. సార్ మీలాంటి స్వీట్ పర్సన్ నేను చూడను సార్, నేనైతే చెప్పగలను, అది అందరికీ తెలుసు. సచ్ ఏ స్వీట్ పర్సన్, ఏదున్నా అంటే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు, సింపుల్గా దాంట్లో కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సచ్ ఏ గుడ్ హార్ట్, సీరియస్లీ సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విల్ మీట్ వెరీ సూన్. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లవ్ యూ ఆల్. శుభలేఖ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్.
నాకు తెలిసిన అంటే చాలా గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. శుభలాక్ సుధాకర్ గారితో వర్క్ చేయటం నేను నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా సినిమాలు ఆయనతో వర్క్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. హీఈస్ ఆల్సో ఎ వెరీ లెజెండరీ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. తర్వాత నా ఫ్రెండ్ అమర్ రెడ్డి ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేశారు. ఆయన చాలా అప్కమింగ్. మొన్నే అమర్ అక్బర్, యాంథోనీ ఈ అన్ని సినిమాలకి ఆయన ఎడిటర్గా పనిచేశారు. విశ్వం, ధూమ్ధామ్ ఆయన కూడా ఈ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. సారీ, అమర్ గారిని మర్చిపోయాను నేను. సారీ డియర్. అంటే నేను కదా, అమర్తో నాకు తరపునే మంచి చెప్పారు. బాండ్ ఉంటుంది. అమర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. సచ్ అన్ ఆనెస్ట్ స్పీచ్.